వచ్చిన వాళ్ళని పెట్టుకుంటారా? ఒక 6 నెలలో ఏడాది అయిన తర్వాత వైసీపీ వాళ్ళు చెప్తారు, అదే మళ్ళీ ఆ లిస్ట్ తీస్తారు మొత్తం. బేసిక్ గా మన మాట వినేవాడు అనేది చూసుకుంటారు. మన మాట వినేవాడు అంటే ఆ ఉద్యోగుల్లో మన కుల ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు మన వెనకాల పడుతూ ఉంటారు, వాళ్ళకి చేసి పెడతారు. రెండవది బ్యాలెన్స్ చేసుకోవడం అన్నటువంటిది, అది నాయకుడి తీరును బట్టి ఉంటుంది. ఈ లోపు రాజకీయంగా ఎవరి దాళ్ళకి నడుస్తూనే ఉంటుంది. దీనికి కావాల్సింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో లా అండ్ ఆర్డర్ పొజిషన్స్, కలెక్టర్ పొజిషన్, ఆర్డీఓల పొజిషన్స్, ఎంఆర్ఓల పొజిషన్స్, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఇట్లాంటి వాటిల్లో కులం ఆధారంగా కాకుండా అన్ని కులాలకి ప్రాధాన్యం ఇస్తే అప్పుడు పబ్లిక్లో చర్చ రాదు, ఆయా విభాగాల్లో చర్చ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్లో ఒక కులపు వాళ్ళకి ఎక్కువ ఇచ్చారనుకోండి, అప్పుడు సహజంగా చర్చ వస్తుంది. ఎవరక్కర్లా అదే వృత్తిలో ఉన్నటువంటి వేరే కులస్తులు ఎవరైతే సైడ్ లైన్ అయిపోతారో వాళ్ళు రాజకీయ నాయకులకి హింటిస్తారు, మీడియాకి హింటిస్తారు. ఇప్పుడు మీడియాకి అయితే ఆల్రెడీ ప్రస్తుతం అటో ఇటో ఉంది కాబట్టి ప్రత్యర్థి మీడియాకి ఇస్తారు, రాయిపించుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అట్లా రాసినప్పుడు ఒకరికో ఇద్దరికో ఇట్లాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అంతే తప్పించి సీరియస్ గా సిన్సియర్గా ఉండదు.